ఎవరమ్మా నువ్వు? ఏ గుర్తు రాలేదా? ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి, గుర్తుకొస్తుంది. చూడమ్మా, ఈ జీవితం రైలు ప్రయాణం. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిశానో గుర్తుంచుకోవడం కష్టం. జనార్దన్ హోటల్ రూమ్ నంబర్ 10 ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకు గుర్తుకొస్తుంది? నేను బాత్రూంలో ఉండగా నాతో చెప్పా చేయకుండా నా డబ్బు ఎక్కడొచ్చేస్తావా? ఇదిగో రూమ్ రెంట్ 100. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు ఛార్జీలు 100. నాకు రావాల్సింది 300, మొత్తం 500. నువ్వెవరో తెలియక నేను అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు, ఈ రేట్ అంటావు. ఏ రేట్ అమ్మా? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నువ్వు సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావా లెటరు? అది ఇదిగో. ఎవరు తినేస్తున్నా? నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు, నేను నా పరువు కోసం మింగేశాను. ఇప్పటికి నా కడుపు నిండింది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? జీవితంలో మరెప్పుడు దెబ్బతిన్నావు. చూడు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్. నీకు ఇంగ్లీష్ రాదు కదా, వెళ్ళిరా అమ్మా. వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మీ ఎవరితో చెప్పి మరీ వెళ్తాను. నిన్ను నలుగురిలో వెధవం చేసి మరీ వెళ్తాను. అదిగో మా ఆవిడ వస్తుంది. సీత రామ్మా, రా. ఈవిడ గిరిజట. హైదరాబాద్ లో జనార్దన్ హోటల్లో ఈవిడతో నేను ఉన్నానట. డబ్బు ఇవ్వాలట. నాకే అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థమవుతుందా సీత? అర్థం అవటానికి ఏముందండి, మనిషిని చూస్తేనే తెలుస్తుందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని. ఏమిటండి మీరు కూడా ఇలాంటి పశువుని వెనకేసుకొస్తున్నారు? డబ్బు కోసం ఏమైనా చెయ్యి, అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు. ఆ దేవుడు కూడా క్షమించండి నిన్ను. నీకు డబ్బు కావాలంటే ఆయన కాళ్ళ మీద పడు, ఎడం చేత్తో పారేస్తాను. అనవసరంగా అడ్డుతో వాళ్ళతో. సీత తొందరపడకమ్మా. ఆవిడ కూడా ఆడదే. ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు. ఏమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా? చెప్పమ్మా. పాపం, ఎవరిని చూసి ఎవరనుకుందో, ఎంత ఆశపడొచ్చిందో. చిచి, దీన్ని చూసి జాలి పడతారేమిటండి? ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. ఇలాంటి దాన్ని. సీత ఆవేశపడకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. మా ఆవిడే కాదు, ఈ సమాజం అంతా నా పాకెట్లో. నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా. నీలాడి చెప్పిందనుకో రాళ్ళు వేసుకుంటా. మనుషుల్ని నమ్మించి బతికేవాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 37వ శ్లోకంలో రాశారు. వెళ్ళి చదువుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. సర్వం కృష్ణార్పణం. జబ్బు మనిషి ఎండలో ఎందులో నిలబడతా? అలా నేనే నిల్లు కూర్చో. మీరు రండి సార్. ఎరా, జీతాలు అందరికీ అందాయా? రే ఇంకా అమ్మకి ఎలా ఉందిరా? బాగుందండి. బాగుందంటే చాలదురా, పెళ్ళాం కొంగు పట్టు తిరక్క అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? యాదవా. ఎరా సరుకు. రాఘవయ్య, వీర్రాజు, ఖాదర్, జాన్, రావ్. ఈ చెత్త ఇక్కడ ఎందుకుందని అడగడానికి మిమ్మల్ని పిలవలేదు. నాకు ఒక పార తట్ట ఇస్తారా? పనోళ్ళకి ఆలస్యమైంది, ఇప్పుడు తీయించేస్తాను. మిమ్మల్ని సంజాయిషి అడగడానికి పిలవలేదు బాబు. పార తట్ట తీయించేస్తాను సార్. పార తట్ట ప్లీజ్ సార్. ఎవడి పని వాడు చేసుకుంటే ఈ చెత్తలాగే దేశంలో దరిద్రం కూడా 10 రోజులు ముందే పోతుందని నా ఉద్దేశం. 4 రోజుల కిందట చెప్పిన ఈ చెత్తెత్తించే పని ఈ రోజులాగే ఆ రోజు నేనే చేసుకుంటే ఇప్పుడు ఈ చెత్త ఇక్కడ పడి ఉండేది కాదు. పొరపాటు నాది, నన్ను క్షమించండి. క్షమించండి, ఇంకెప్పుడు పొరపాటు జరగదు. అది కాదు బాబు, ఇతరుల తప్పు తప్పని చెప్పడంలో కాదు, తన తప్పు తప్పని ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందని అథర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పాను.
మీ పని చూసుకోండి బాబు. యజమాని అంటే ఇలాగ ఉండాల. మేలిం బంగారం కదూ. మహాత్ముడి గురించి విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యానండి. గుడ్. టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు. వెరీ గుడ్. సార్, మాది చాలా పెద్ద కుటుంబం సార్. అందరూ నా మీదనే ఆధారపడున్నారు. కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. యు ఫాలో. ఓకే సార్. సిట్ డౌన్. యు సీ, నీ విషయంలో ఎవరన్నా తప్పు చేశారనుకో, ఏం చేస్తావు? చిన్న విషయం అయితే క్షమిస్తాను. పెద్దదైతే? హెచ్చరిస్తాను. ఇంకా పెద్దదైతే? దండిస్తాను. క్షమించమని కాళ్ళు పట్టుకుంటే? మర్చిపోతాను. కరెక్ట్. నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు. తన మీద బతికే వాళ్ళని బతికించుకుంటారు. చేయి తీయండి ప్లీజ్. చేయి తీయండి. యు ఆర్ అపాయింటెడ్. రాఘవయ్య, జోగారావు, వీర్రాజు, ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్ను ఏం చేసిందో తెలుసా? సాచి లెంపగా కొట్టిందయ్యా. ఏయ్, ఏమిటయ్యా తెల్లబోతారు? నేనేం చేశాను చెప్పలేదు కదా. ఆడు భుజం మీద చేసాను. వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా. కొడుతుంది, కొట్టాలి. షీఈ్ అబ్సల్యూట్లీ రైట్. ఐ లైక్ హర్. కానీ నిజం వాడికి ఎలా అర్థమవుతుంది? నేను ఏకపత్ని వృత్తులని ఎలా తెలుస్తుంది? ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను. ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా? చూడు, తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే తప్పు లేదని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సార్, నన్ను క్షమించండి. అమ్మా, పాత్రని మర్చిపోవద్దమ్మా. ఈ ఉద్యోగం నీకు ఇచ్చానుకున్నావా? చీచి 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 చీ, నీ పాత్రకి ఇచ్చాను. నిన్ను, నీ ఉద్యోగాన్ని, నన్ను, నా వ్యాపారాన్ని కాపాడుతావనే నమ్మకంతో ఇచ్చాను. నాగవయ్యా, మన గెస్ట్ హౌస్ లేదు, అక్కడ ఉంటారయ్యా. వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో. రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కనమ్మా. గాడ్ బ్లెస్ యూ. తీసుకెళ్ళవయ్యా. రండి. దట్ ఈస్ సుబ్బారావు. ఏమిటి కనిపిస్తాం లేదా? 25,000 కనిపిస్తాం లేదా? అవును సార్. నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్ లో పెట్టి తాళం వేసి వెళ్ళాను. కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు కనిపించట్లేదు సార్. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా. పెట్టులోనే పెట్టావా, మరి ఎక్కడైనా పెట్టావా? లేదు సార్, పెట్టిలోనే పెట్టాను. పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి. పెట్టులో డబ్బు ఉంది, పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి. పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్టులో డబ్బు మాయమైంది. చూడమ్మా, 25,000 నాకు ముఖ్యం కాదు, కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం. యు ఫాలో? నాకు తెలుసు సార్, ఇదంతా మామూలే. అకౌంట్లో లేని డబ్బులు కదా, ఎలా కొట్టేసినా పర్వాలేదనే ధీమా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. 2 లాంటి దెబ్బలు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది. రాఘవయ్య, నేను మనిషిని కాదయ్యా, సంస్థని. సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి. మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేనులాగా ఉండాలి. నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ముందు బయటకు వెళ్ళు. ఏమైనా అవసరం ఉండి తీసావా? పర్లేదు, చెప్పు. నెమ్మదిగా తీర్చుకుంది కానీ. ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు? అసలు నేను తీయలేదు సార్. టెలిఫోన్ డైరెక్టరీలో అయ్యి పాప. ఇప్పుడు చెప్పు, ఏం చేసావు డబ్బుని? క్షమించండి సార్, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ నా మాట నమ్మండి సార్. ఓకే ఓకే ఓకే. సార్, ఎక్కడికి సరిపోను? అడిగాను, దండించాను, జరిగేది చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. జరగాల్సింది చేస్తున్నాను. ఫోన్ పోలీస్ స్టేషన్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, నా జీవితమే నాశనం అయిపోతుంది సార్. కరెక్ట్. అందరూ నా మీదే ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళంతా రోడ్డును పడతారు. సార్, ఈ అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. చూడు, నా డబ్బు నాకు అక్కర్లేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. నీకేం భయం లేదు, మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు. ఓకే? అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ అది కొబ్బరికాయలు చీల్చినట్టు చీలిస్తే అది చెబుతున్నా దాని బాబు చెబుతున్నా నిజం. కరెక్టే.